హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. కానీ ఏ లాంగ్వేజ్ వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ అనుకోలేదు నన్ను ప్రాపర్ గా. సో మీరు తక్కువ సినిమాలు తీసినా కానీ తెలుగులో మీరు చేసిన ప్రతి సినిమా అంటే మీరున్న ప్రతి సినిమా సూపర్ డూపర్ హిట్. దానివల్ల మీనా కుమారి ప్రొడక్షన్స్ నన్ను కొంచెం లక్కీగానే అనుకుని ప్రతి సినిమాకి పిలిచారు. అదే దాని గురించి ఇప్పుడు మీనా కుమారి అంటే గుర్తు పెట్టుకుంటారు. అరే ఆ సినిమాలో ఉంది కదా చెల్లెలు, ఈ సినిమాలో ఉంది కదా చెల్లెలు అని. అంటే అంత ప్రేక్షకులు అంత గుర్తు పెట్టుకున్నారు మిమ్మల్ని. అలాంటిది అన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసిన మీనా కుమారి తెలుగులో ఒక్కసారిగా అసలు కనిపించడం కనుమరుగైపోయారు. ఇక్కడ అవకాశాలు రాలేదా, వచ్చిన అవకాశాలను వినియోగించుకోలేదా, లేకపోతే మిమ్మల్ని తెలుగు ఇండస్ట్రీ దూరం పెట్టేసిందా? అది ఏమైందంటే 2000 తర్వాత సీరియల్స్ స్టార్ట్ అయ్యాయి. సో మనకి అప్పుడు సినిమా సీరియల్ డివైడ్ చేసి చూడడం తెలియలేదు. మనకు ఒక మంచి అవకాశం వచ్చింది హీరోయిన్ గా అన్నప్పుడు. సినిమాకి ఎలాగైతే హీరో మెయినో సీరియల్కి హీరోయిన్ మెయిన్. సో మన మీద ఒక కథ, నేను లీడ్ హీరోయిన్ అన్నప్పుడు నాకు అది సీరియల్ అయ్యో మనం ఒకవేళ సీరియల్స్ చేస్తే సినిమా మిస్ అవుతామేమో అన్న ఆలోచన నాకు రాలేదు. ఓకే. అందుకే నేను చేశానంటే సీరియల్ హీరోయిన్ గా యాక్సెప్ట్ చేసేసాను. తెలుగులో అంతరంగాలు కూడా హీరోయిన్ కాదు, అప్పుడు కూడా హిట్లర్ టైమే కాబట్టి ఓకే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్. సో అందులో అందరివి ఇంపార్టెంట్ రోల్సే, ఒక హీరోయిన్ అని చెప్పలేము దాంట్లో ఎవరిది. సో ఎవరి పార్ట్కి వాళ్ళదే చాలా ఇంపార్టెంట్ రోల్ అంతరంగాల్లో. శరత్ బాబు గారు మెయిన్, శరత్ బాబు గారు కూతురు నేను, అది కూడా పెంపుడు కూతురు. అది ఆయన మా దగ్గరకు వచ్చిన పనివాడు. సో ఈ వాట్ ఎవర్ ఆ టైంలో సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత అనుబంధం కూడా అన్నా చెల్లెళ్ళ స్టోరీ. సో ఆ రెండు అలా అయిపోయింది. తమిళ్లో మాత్రం ఫస్ట్ జానకి అని ఏవిఎం వాళ్ళు ప్రొడక్షన్ చేసి, ఏవిఎం పెద్ద సంస్థ, ఏవిఎం సంస్థ నుంచి నాకు ఒక స్త్రీ కథ తీశారు ఫస్ట్. ఓకే. ఒక స్త్రీ కథలో నేను చేశాను. ఇది ఒక ఫస్ట్ ఈశ్వరీరావు మెయిన్, నేను ఇంకొక 2 ట్రాక్స్ అనమాట. 2 ట్రాక్స్లో ఇంకొక స్టోరీ చేశాను. ఒకే సీరియల్లో 2 ట్రాక్స్, అది 2 మెయిన్గానే వెళ్తాయి, బట్ మెయిన్ తను ఉంటుంది. అది చేసిన తర్వాత అదే ఏవిఎం ప్రొడక్షన్ వాళ్ళు నాకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చారు, జానకి అని చెప్పి. మన తెలుగు సీరియలే ఫస్ట్. సో ఇవ్వగానే నేను అదే చెప్తున్నాను కదా, అప్పుడు అయ్యో మనం సీరియల్ చేస్తే సినిమా చేయలేకపోతాం. స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీద హీరోయిన్ గా యాక్సెప్ట్ చేయలేదు, కానీ ఉల్లి తెర మీద హీరోయిన్ గా యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి? ఇది మనకి టోటల్ గా ఒక ఫ్యామిలీ సంబంధించిన హీరోయిన్ కి నేను అగైనెస్ట్ కాదు, నాకు ఇష్టం, కానీ నేను దానికి న్యాయం చేయలేను సినిమాలో అని చెప్పి నాకు తెలిసి నేను వెనక్కి వచ్చేసాను. ఓకే. హీరోయిన్ ఏం చేయదు కాదు, ఓకే, హీరోయిన్ రావాలనేది ప్రతి వాళ్ళ కళ. వాళ్ళు అంత పర్ఫెక్షన్ చేసి దాన్ని నెగ్గుకొని వస్తాను అన్న నమ్మకం నాలో లేకపోయింది. అవునా? ఓవరాల్ గా ఎన్ని చేశారు హీరోయిన్ గా? చెప్పాను కదా సీరియల్స్ లెక్క పెట్టుకోవాలి. అలా కాదు, లేదు హాఫ్ సెంచరీ అవ్వలేదు. ఎందుకు అవ్వవు అంటే ఒక సీరియల్ తీసుకుంటే అది 3-4 years వెళ్తుంది హీరోయిన్ గా ఆల్మోస్ట్. అలా మీరు 2 లాంగ్వేజెస్, మలయాళం చేశాను, మలయాళం ఆల్మోస్ట్ 7-8 సీరియల్స్ హీరోయిన్ గా చేశాను. సో అలాగే తమిళ్ చేశాను, తమిళ్లో ఆల్మోస్ట్ 7-8 సీరియల్స్ హీరోయిన్ గా చేశాను. సో ఒక్కొక్కటి ఇది 3-4 సంవత్సరాలు పోతే ఎన్ని సంవత్సరాలు వెళ్తుంది? సో ఓవరాల్ ఒక 20 చేసి ఉంటారేమో, నెంబర్ గుర్తులేదు, కానీ ఆల్మోస్ట్ అంతా ఇప్పటి వరకు నా కెరియర్ అంతా హీరోయినే. మదర్ వచ్చేంత వరకు నా కెరియర్ హీరోయినే. సో ఒక రకంగా చెప్పాలంటే బిగ్ స్క్రీన్ మీద సంపాదించిన దానికన్నా కూడా చిన్న స్క్రీన్ మీద సంపాదించింది ఎక్కువ మీనా కుమారి గారు. పేరు డబ్బులు 2. డబ్బులు అనేది నేను ఎప్పుడు క్యాల్కులేట్ చేసుకోలేదు, కానీ ఎక్కడున్నా కూడా మనకి వర్క్ చేసిన దానికి డబ్బులు వస్తాయి కాబట్టి ఆల్మోస్ట్ గా సంపాదించాం. నాన్న సీఏ కాబట్టి ఇంకా ప్రాబ్లం ఉండదు, అలా ఏం లేదు, లెక్కలన్నీ పక్కాగా ఉంటాయి. అంత లెక్కలు చూసేంత ఇచ్చేవారేం కాదు అప్పుడు. ఫస్ట్ లో మేము మా కమిటెడ్ లో కూడా పెద్ద అమౌంట్స్ ఏమి ఉండేది కాదు, బట్ ఇట్స్ ఓకే. మాకు ఒక ఆనందాన్ని ఇచ్చేది, మేము ఒక ఆర్టిస్ట్ అన్న తృప్తినిచ్చేది. పెద్ద వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ ఉంటే అసలు డబ్బులు మీద అది ఇంట్లో వాళ్ళకి నెసెసిటీ మన ఇదే, కానీ టోటల్ గా మనం ఎంత సంపాదిస్తున్నామో ఎంత దాచిపెట్టుకున్నాం ఈ క్యాలిక్యులేషన్స్ మాకు తెలియదు. మీ నాన్నగారికి ఉన్న క్లయింట్స్ లలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ మీరేనంట కదా? మీరు కూడా ఆయన క్లయింట్ కదా? మా నాన్నగారు క్లయింట్ నేను కాదు. పెట్టుకున్నారా? మా నాన్నగారు కొంచెం త్వరగానే ఎర్లీగానే వెళ్ళిపోయారు. అంటే ఆల్మోస్ట్ 2007 లోనే ఆయన వెళ్ళిపోయారు. ఓకే. సో ఎక్కువ లేదు మనతో. సీరియల్ హీరోయిన్ ఎంత తీసుకున్నారండి రెమ్యునరేషన్? ఏవిఎం లోనే ఫస్ట్ స్టార్టింగ్ విత్ 3000 హీరోయిన్ పర్ డే కి. ఓకే. స్టార్టింగ్ ఏవిఎం
అంటే మంత్ లో 30 days ఉంటది హీరోయిన్ అంటే. అంటే నేను 2 అంటే కేరళ ఎక్కువ తీసుకున్నాను. ఏవిఎం మనకు ఫస్ట్ కమిట్ అయింది, బట్ ఆ తర్వాత నేను అదే ఏవిఎం లో 15 వరకు ఎదిగాను. ఓకే, అదేంట పక్క తెలుగు అమ్మాయిలందరూ మన భాషలో కాకుండా పక్క భాషలో క్లిక్ అయ్యారు పాపం. ఎందుకంటే అది మనకి ఫస్ట్ ఇచ్చిన ఛాన్స్. గుర్తించరు తెలుగు వాళ్ళని ఎక్కువ. నాకు తెలియలేదు, ఎందుకంటే చాలా మంది అలాగే అనుకుంటూ ఉంటారు. అలాగే నిజంగా కూడా సిచ్యువేషన్స్ కూడా అలాగే వస్తాయి. ఇప్పుడు ఇదే తెలుగులో నేను హైదరాబాద్కి వెళ్ళి ఉంటే మరి ఎంత మాత్రం నాకు వచ్చి ఉండేది. అందరూ నన్ను షిఫ్ట్ అమ్మన్నారు, కానీ నాకు ఇక్కడ నేను బిజీగా ఉండడం వల్ల నాకు ఆ షిఫ్టింగ్ మైండ్కి రాలే. ఓకే, అంటే నేను ఇక్కడ ఒకవేళ ఖాళీగా ఉండి అక్కడ ఏమైనా అవకాశాల కోసం వెళ్ళాలి అనుకుంటే షిఫ్ట్ అయ్యేదాన్నేమో. ఇక్కడ నాకు ఆ ఫీల్ రాకుండానే ఇక్కడ నాకు బిజీగా ఉన్నాను నేను. ఎందుకంటే 15 days నేను మలయాళంలో చేసేదాన్ని. 15 days అప్పుడు తెలుగు సీరియల్స్ కూడా మన చెన్నైలోనే జరిగేవి. ఏవిఎం 1 ఇక్కడే జరిగేది, రేడన్ ఇక్కడే జరిగేది, కవితాలే ఇక్కడే జరిగేది. మన ఇది కథ కాదు ఈటీవీకి వచ్చిన సీరియల్ ఇక్కడే జరిగింది. తర్వాత జానకి ఇక్కడే జరిగింది. ఎందుకంటే జెమినీ సీరియల్స్ అన్ని ఇక్కడే జరిగేవి. అవును, సన్ గ్రూపే కదా, అందుకని జెమినీ అన్నీ ఇక్కడే జరిగేవి. సో ఆల్మోస్ట్ తెలుగు నాకు తెలిసి ఒక వెళ్ళిపోయిన దగ్గర నుంచే ఇక్కడ తెలుగు లేదు. ఈ మా టీవీ, మన జీ ఇవన్నీ వచ్చినప్పటి నుంచే మనకి ఇక్కడ తెలుగు లేదు. అదర్వైజ్ అంతకు ముందు అంతా తెలుగు ఇక్కడే ఉండేది. ఫస్ట్ జెమినీ వచ్చింది కదా మనకి, జెమినీ అంతా ఇక్కడే జరిగేది. ఓకే.